హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం రొయ్యల కూర నీసు వాసన లేకుండా ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికేలాగా ఎలా చేయాలో చూపిస్తాను పద్ధతి. చాలామంది చికెన్ మటన్ వండినట్టు వండేస్తే సరిపోద్ది అనుకుంటారు. అలా వండారా పచ్చి పచ్చిగా ఉండిపోద్ది, వాసన కూడా చాలా నీస్గా గలీజ్గా వస్తుంది అనమాట. అలా కాకూడదంటే జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. అద్దిరిపోయే రొయ్యల కూర చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకొని దాంట్లో చిటికెడంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఈ రెండు ముక్కలకి బాగా పట్టించుకోవాలి. అయితే ఇక్కడ రొయ్యలు తీసుకుంటారు కదా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ తొక్క తీసేయండి, పై తొక్క ఉంటుంది, ఆ తొక్క తీయించేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 3-4 నిమిషాలు శుభ్రంగా కడగాలి రొయ్యలు. కడిగిన తర్వాత తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ చేయాలన్నమాట, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇలా శుభ్రం కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకొని ఈ పావుగంట గ్యాప్లో ఇప్పుడు ఏం చేయాలి నేను మీకు చూపిస్తాను. ఒక కళాయి తీసుకోండి, దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం 1 నిమిషం పాటు మరిగించిన తర్వాత దాంట్లోకి ఇలా చిన్న సైజు దాల్చిన చెక్కలు 3, ఒక 4 నుంచి 5 వరకు లవంగాలు, ఒక 2 నల్ల యాలకులు, ఒక తెల్ల యాలక వేసేయండి. ఇవేవి దంచక్కర్లేదు, అలా పచ్చి వేసేసి వీటిని శుభ్రంగా 1 నిమిషం పాటు వేపుకోండి. లో ఫ్లేమ్ మీద, తక్కువ మంట మీద కూర అంతా చేస్తాం మనం ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం సైజ్, అంటే మామూలు సైజు అయితే ఒక 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి. ఇలా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఆ ఉల్లిపాయని వేసేసి వీటితో పాటు కలుపుతూ ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒక 2 నుంచి 3 నిమిషాలు. మీరు 2 నుంచి 3 నిమిషాలు ఎందుకంటే చెప్పానంటే, మనకి ఎంతసేపు ఫ్రై చేస్తున్నాను కన్నా ఇలా శుభ్రంగా ఉడికి ఒక ముద్దలాగా అయిపోవాలన్నమాట. అలా చేసుకోవాలి. అలా చేసుకునే వారికి కొంతమంది 2 నిమిషాలు పట్టచ్చు, కొంతమంది 3 నిమిషాలు పట్టచ్చు. అందుకని తూచాగా చెప్తున్న టైము. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకొని వాటిని కూడా ఆ ఉల్లిపాయతో పాటు కలుపుకుంటూ ఒక 30 నుంచి 50 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి. మనకి మొత్తం లో ఫ్లేమ్లో చేయండి, లేకపోతే మొత్తం మాడిపోయి వంట అంతా పాడైపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోద్ది, ఎక్కువ వేయకండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అట్లా పచ్చివాసన పోయేలాగా ఉల్లిపాయతో బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా శుభ్రంగా చేసేసి దీంట్లోకి ఒక 2 టమాటోల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ, ఆ వెల్లుల్లి ముద్ద ఇవన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలాగ 1 నిమిషం పాటు కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే మనకి టమాటా దాదాపుగా ఒక 80% ఉడికిపోద్ది అనమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి టమాటా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోద్ది, మిగతాది కూర అంతా అయ్యేలోపు ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ముద్ద అంతటిని ఇంకొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాక రొయ్యలు, ఆ రొయ్యలు తెచ్చి యాడ్ చేయండి. చాలామంది ఇక్కడితో వంట అయిపోయింది అనుకుంటారు, లేదు, ఇక్కడి నుంచి అసలైన వంట స్టార్ట్ అవుద్ది. సో జాగ్రత్తగా చూడండి. రొయ్యలన్నీ అందులో వేసేసి వాటిని శుభ్రంగా ఆ ముద్దతో కలిపేసుకోండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రొయ్యలు మాత్రం ఉప్పు నీళ్ళల్లో కడిగే తీసుకోండి, లేకపోతే పచ్చివాసన నీసి వాసన ఉండిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా కలిపేసాం కదా, కలిపేసిన దాంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. ఈలోపు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిన్న యూట్యూబర్స్ కదా, మీ సపోర్ట్ ఉంటే మాకు ఎంతో హెల్ప్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను అన్నిసార్లు. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేయకండి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర పొడి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి. వేసేసి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ముక్కలన్నిటికి పట్టించేసాక మనం మూత పెట్టి కాసేపు ఉంచాలి. దానికన్నా ముందు మన ఛానల్లో చాలా వెజ్, నాన్ వెజ్, బిర్యానీలు, అన్ని రకాల వంటలు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసాను ఫ్రెండ్స్. ఏదో నామ మాత్రం కాకుండా ఈ వీడియో అయిపోయాక అవి కూడా చూసి మీకు నచ్చినవి ట్రై చేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసాం కదా, 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే రొయ్యలో ఉన్న నీరు దాదాపుగా బయటకు వచ్చేసి ఆ ఇగురుతో కలిసి మీకు థిక్ గ్రేవీలా ఉంటుంది. చాలామంది ఇక్కడ దించేసుకొని తినేయచ్చు అనుకుంటారు, కానీ కాదు. ఇప్పుడు దీంట్లోకి మనం నీరు యాడ్ చేసుకోవాలి. నీరు ఎంత యాడ్ చేసుకుంటారంటే, మీకు థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే ఒక 100 ml దాకా యాడ్ చేసుకోండి. లేదు మీకు కొంచెం పులుసులా కావాలి అనుకుంటే ఒక 200 ml నుంచి 300 ml దాకా యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ చేయకండి, నీళ్ళగా ఉండిపోద్ది.
నేనైతే థిక్ గ్రేవీ కావాలి కాబట్టి 100 ml యాడ్ చేసుకున్నాను నీరు. యాడ్ చేసుకొని కలిపేసి ఇంకో 3 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మీకు రొయ్య ముక్కలు ఉడికిపోతాయి, పచ్చి వాసన నీసు వాసన పోతుంది, అలాగే గ్రేవీ కూడా మస్తుగా వస్తుంది అనమాట. మీరు ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ మీకు కావాలంటే ఒక రొయ్య ముక్క తీసి తిని చూడండి, మీకు తెలిసిపోతుంది. కానీ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత తీసేసి దీంట్లోకి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అవేంటో చూద్దాం. ఇక్కడ ఫిష్ మసాలా యాడ్ చేయండి. చాలామంది చికెన్ మసాలా, గరం మసాలా వేస్తారు, అలా కాకుండా ఫిష్ మసాలా యాడ్ చేసి అలాగే కొత్తిమీర సన్నగా తరిగి ఒక చిన్న కప్పుతో వేసేసుకొని వాటిని ముక్కలతో పాటు ఇలాగ ఒక 2 నిమిషాలు కలుపుతూ మీరు కూర చేయండి. అంతే, మీకు రొయ్య కూర రెడీ అయిపోయినట్లే. మీకు వీడియో ఎలా కనిపించిందో చెప్పండి. చూశారు కదా, కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దాకా చూసారంటే మీకు వంట నచ్చినట్టే కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అలాగే ఇంకేమైనా వంటలు కావాలంటే కూడా కామెంట్ చేయండి, అవి కూడా ఛానల్లో పెడతాం అనమాట. మీ రెసిపీ రాంబాబు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.